హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టీజీపీకే ఛానల్. మేము రీసెంట్గా హైదరాబాద్లో ఫోరం మాల్కి వెళ్ళామండి. సో వాట్ వి ఈట్ ఇన్ ఏ ఫోరం మాల్ అనేది ఈ వీడియో అనమాట. సో ఫోరం మాల్లో మేమైతే 4 ఐటమ్స్ ట్రై చేసామన్నమాట. మీకు ఏ ఐటమ్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జస్ట్ ఫోరం మాల్లో ఎంటర్ అయ్యాక బైక్ ఎక్కడ పార్క్ చేసామనేది పిల్లర్ నెంబర్ జస్ట్ ఫోటో తీసుకున్నామండి. తర్వాత ర్యాండమ్గా మాల్లో కొన్ని పిక్స్ తీసుకున్నాం అనమాట. సో మాల్లో నేనేంటంటే ఇది తిందాం అనుకున్నా, సిజ్లర్స్ బ్రౌనీ. మాల్లో అని కాదు, జనరల్గా తిందాం అనుకున్నా. మాకు అతనిలో అయితే దొరకలేదండి సిజ్లర్స్ బ్రౌనీ, నాకు తినాలనిపించినప్పుడు. సో నేను ఇదే ఫస్ట్ టైం అనమాట సిజ్లర్స్ బ్రౌనీ తింటాం. సో మాల్లో నేను ఆర్డర్ చేశాను. అది 177 రూపీస్ పడిందండి. కానీ టేస్ట్ అయితే అల్టిమేట్ ఉందండి, చాలా బాగుంది. వాళ్ళు ఏంటంటే హాట్ దాని మీద చాక్లెట్ సిరప్, పైన బ్రౌనీ పైన ఐస్ క్రీమ్ పైన చాక్లెట్ సిరప్ వేసి మళ్ళీ దాని మీద నట్స్, బాదం పప్పులు వేసి ఇచ్చారనమాట. అసలు ఆ కింద హాట్ గుండి పైన కూల్గా ఐస్ క్రీమ్, అసలు అది డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా బాగా నచ్చింది నాకు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఐటమ్ ఐ హ్యావ్ ఈటెన్ అనిపించిందండి. అది ఫోరం మాల్లో అనమాట. నెక్స్ట్ మా హస్బెండ్ సర్లే చికెన్ తిందామని అనుకున్నాడు. సో వావ్ చికెన్లో ఆర్డర్ ఇచ్చాడనమాట. మా హస్బెండ్ పాపం పెద్ద తంగిరి కబాబ్స్ అంటే పెద్దవి వస్తాయేమో అనుకున్నాడు. సో ఇవి పాపం చిన్నవి వచ్చినాయి అనమాట. బిల్ వచ్చేసి ఇది 290 ఏమో అయిందని. సో ఇది మాకైతే చాలా ఆశ్చర్యం వేసింది, ఇంత బుడ్డి అని. సరే టేస్ట్ చూసి చెప్పండి శ్రీవారు ఎలా ఉంది అని అడిగితే మా హస్బెండ్ తిని టేస్ట్ చూసి చెప్తా అని చెప్పేసి ఎలా ఉందంటే బాగుంది, టేస్ట్ అయితే బాగుందని చెప్పి చెప్తున్నారనమాట. బట్ ఇంత కాస్ట్కి ఇది అంటే మరి మాల్లో కాస్ట్లు ఎక్కువే ఉంటాయని మనకు తెలుసు కదండి. బట్ మేము ఎప్పుడైనా ఒకసారే కాబట్టి వెళ్ళేది, ఇట్స్ ఓకే. అది కూడా తిన్న తర్వాత మా హస్బెండ్ కొంచెం అరగాలని చెప్పేసి సోడా ఆర్డర్ చేశాడు. నెక్స్ట్ వావ్ చైనాలో రోల్ ఆర్డర్ చేశాడు. నాకు రోల్స్ అంటే ఇష్టం అండి జనరల్లీ. సో వెజ్ రోలే అనమాట, ఇది వెజ్ రోల్ అనమాట. సో కానీ నాకు ఈ రోల్ అయితే అంతేం నచ్చలేదండి. యాక్చువల్లీ నేను ఇంట్లో చేసే రోల్సే బాగుంటాయి వీటికంటే నా దృష్టిలో అయితే. మేము మొన్న అతనిలో కూడా పృథ్వీలో వెళ్ళి చూసామండి. పృథ్వీలో నాకు నచ్చలేదు. సో ఇది రోల్ ఎలా ఉంది శ్రీవారు అంటే మా హస్బెండ్కి కూడా అంతే యావరేజ్, అంత పెద్దగా ఏం లేదని చెప్పేసి చెప్తున్నారనమాట. సో రోల్ అయితే నాకు అంతేం నచ్చలేదు. నెక్స్ట్ తర్వాత కేఎఫ్సీ కూడా ట్రై చేద్దామని చెప్పేసి కేఎఫ్సీకి కూడా వెళ్ళామన్నమాట. కేఎఫ్సీ నాకు చాలా బెస్ట్ అనిపించింది. మిగతా ఆ 2 లెగ్ పీసెస్ లేదా ఆ రోల్ కాస్ట్తో పోలిస్తే ఇది 8 పీసెస్ ఏమో వచ్చిందండి. కాస్ట్ కూడా కొంచెం అంటే రీజనబుల్గానే అనిపించింది. కాస్ట్ వచ్చేసి 398, 400 రూపీస్ అండి. బట్ 8 పీసెస్ వచ్చాయన్నమాట. నేను ఎందుకు రీజనబుల్ అంటున్నా అంటే నేను అనుకోవడం కేఎఫ్సీ చాలా కాస్ట్ ఎక్కువేమో అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం అనమాట కేఎఫ్సీ ట్రై చేయడం, అందుకనండి. సో నాకైతే కేఎఫ్సీ బెటర్ అనిపించింది చికెన్తో పోలిస్తే. కేఎఫ్సీ ఎలాగో బాగుంటుంది మనకు తెలుసు కాబట్టి కేఎఫ్సీ కూడా ట్రై చేసినాం. ఇంక అంతే అండి. ఫోరం మాల్లో ఇంకా 2-3 పిక్స్ తీసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఇదండి నా ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టీజీపీకే ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్.